గుడ్ ఈవినింగ్ అండ్ ప్రైజ్ ద లార్డ్ టు ఆల్ ఆఫ్ యూ. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో ఫెలోషిప్ లో ఉన్న అందరికీ కూడా శుభాలు తెలియజేస్తా ఉన్నాను. మనం ఎక్స్ప్లెనేటరీ ప్రాసెస్ లో ఉన్నాము. ఎస్కటాలజీలో ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం వరకు కూడా శుక్రవారం మనం ఫ్రైడే రోజున చూడటం జరిగింది. ఇదిలో ప్రకటన గ్రంథంలో 13వ అధ్యాయము చాలా క్రూషియల్ చాప్టర్ ఇది. ఈ చాప్టర్ ని మనం స్టడీ చేసుకోబోతా ఉన్నాము. ప్రార్థించినందుకు కూడా మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మనం ఆల్రెడీ అంత్యక్రీస్తు గురించిన విషయాలు చదువుతా ఉన్నాం. అంటే ప్రకటన గ్రంథంలో 13వ అధ్యాయంలో ఇద్దరు వ్యక్తుల గురించి చాలా స్పష్టంగా రాయబడింది. ఒకళ్ళు యాంటీ క్రైస్ట్, మరొకళ్ళు ఫాల్స్ ప్రాఫిట్. వీళ్ళిద్దరూ కూడా ప్రకటన గ్రంథంలో ఒక ఫాల్స్ ట్రినిటీని మనం చూస్తాం అన్నమాట. తండ్రి అయిన దేవుడు, కుమారుడు అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, బైబిల్ అంతా ఎలాగ మనం చదువుతూ ఉంటామో అలాగే ఇక్కడ మనకి చాలా స్పష్టంగా సాతానుడు, యాంటీ క్రైస్ట్, అంటే యాంటీ క్రైస్ట్ ఇస్ ద కౌంటర్ ఫిట్ ఆఫ్ క్రైస్ట్ అన్నమాట. అలాగే అబద్ధ ప్రవక్త పరిశుద్ధాత్మ దేవునికి అట్లాగా కౌంటర్ ఫిట్ గా ఉన్న వ్యక్తిగా అలాగ మనం చూస్తాం. అయితే ఇక్కడ సాతానుడు కాక ఈ యాంటీ క్రైస్ట్ గాని తర్వాత ఫాల్స్ ప్రాఫిట్ వీళ్ళిద్దరు కూడా క్రీస్తు విరోధి కానీ అబద్ధ ప్రవక్త ఇద్దరు కూడా మనుషులే. ఈ విషయాన్ని మనం గుర్తు పెట్టుకోవాలి. ఇక్కడ మనం చదువుతా ఉన్నప్పుడు ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో మొదటి 2 వచనాల్లో కూడా ఫస్ట్ టైం యాంటీ క్రైస్ట్ యొక్క అపీరెన్స్ మనం చూసాం. 2వ వచనంలో మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రం కనపడెను, దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి ఉండెను, అతనికి ఒక కిరీటం ఇయ్యబడెను, అతడు జయించుటకు బయలు వెళ్ళెను. సో చాలా గొప్పగా ఇంట్రడ్యూస్ అయ్యాడనమాట ప్రపంచానికి. ఒక పీస్ మేకర్ గా ఇంట్రడ్యూస్ అవుతాడనమాట. తెల్లని గుర్రం కానీ బయటికి జయించి విక్టోరియస్ గా వెళ్ళడం కానీ అదంతా క్రూర మృగం యొక్క అపీరెన్స్ కి 13వ అధ్యాయంలో చూసే అపియరెన్స్ కి 6th చాప్టర్ లో ఫస్ట్ అపియరెన్స్ కి చాలా వ్యత్యాసం ఉంది. ఇక్కడ చాలా జయశాలి లాగా, అంటే చాలా విక్టోరియస్ గా ఒక కైండ్ ఆఫ్ హీరో అపియరెన్స్ అన్నమాట. ఇక్కడ ఒక కింగ్ లాగా వస్తా ఉన్నాడు. అండ్ హీ విల్ బి అ కింగ్, ఒక రాజుగానే ఉంటాడు. ఈ ప్రపంచాన్ని పరిపాలించడం కూడా జరుగుతుంది. అయితే నేచర్ మనకి ఇక్కడ తెలియలేదు. అయితే 11వ అధ్యాయంలో ఇద్దరు సాక్షులను చంపివేసినప్పుడు మనకి క్రూరత్వం తర్వాత మృగం యొక్క స్వభావం కలిగిన వ్యక్తి అన్నది మనకి అర్థమైంది. 11వ అధ్యాయం 7వ వచనం, 6వ అధ్యాయం 2వ వచనం, 11వ అధ్యాయం 7వ వచనం. వారు సాక్ష్యం చెప్పుట ముగింపగానే అగాధములో నుండి వచ్చే క్రూర మృగము వారితో యుద్ధం చేసి జయించి వారిని చంపును. 6th చాప్టర్ లో చూస్తేనేమో ఎక్కడి నుంచి వచ్చాడు అన్న డీటెయిల్స్ లేవు. 11వ అధ్యాయం 7వ వచనంలో చూస్తేనేమో చాలా స్పష్టంగా అగాధంలో నుండి బయటకు వచ్చాడు అన్న విషయం మనకు తెలుస్తుంది. దిస్ ఈస్ ద ఆరిజిన్ ఆఫ్ యాంటీ క్రైస్ట్. ఓకే, అంటే దేవుడు కూడా ఈ వ్యక్తిని హీఈస్ క్రియేటెడ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్ అన్నట్టుగా దేవుడు చూడు. ఎందుకంటే హీఈస్ ద చైల్డ్ ఆఫ్ డెవిల్ అన్నది చాలా స్పష్టం అనమాట. వాని తల మీద దేవదూషణకరమైన పేర్లు ఉండడం కానీ ఆ 10 కిరీటాల మీద అవన్నీ కూడా మనం 13వ అధ్యాయంలో మరలా చదువుతాం. సో హీఈస్ అ బీస్ట్ అండ్ హీఈస్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ సాటన్ అండ్ హీఈస్ నాట్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్ అండ్ హీఈస్ ద చైల్డ్ ఆఫ్ సాటన్ బట్ హీఈస్ అ హ్యూమన్ బీయింగ్ అన్న విషయం మనం అక్కడ అర్థం చేసుకుందాం. అలాగే ఫ్రమ్ వేర్ హీ హస్ కమ్ అన్నది కూడా చూస్తే హీ కేమ్ ఫ్రమ్ అబిస్, అగాధంలో నుండి బయటకు వచ్చాడు అన్న విషయాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ 12వ అధ్యాయంలో సాతానుడు ఎక్కడ నిలబడి ఉన్నాడు అన్న విషయాన్ని మనం చూసామంటే 12వ అధ్యాయం 17వ వచనం చివరిలో శేషించిన వారితో యుద్ధం చేయుటకై బయలుదేరి సముద్ర తీరమున నిలిచాను. కొంతమంది స్కాలర్స్ ఏమంటారంటే సీని అగాధం అని అంటారనమాట, అబిస్ అని అంటారు. అలాంటి రిఫరెన్స్ కూడా చూపించారు. నేను నోట్ చేసుకోవడం మర్చిపోయాను. ఆ రిఫరెన్స్ నేను తర్వాత ఎప్పుడైనా చెప్పడానికి ట్రై చేస్తాను, లేకపోతే
మీరు కూడా చూడొచ్చు, సముద్రాన్ని పాతాళంతోనూ ఆధారం పోల్చడం జరిగిందనమాట. అందుకనే పరలోకంలో కూడా సముద్రం ఉండదు, నూతన ఆకాశము నూతన భూమి మాత్రమే అని 21వ అధ్యాయంలో చెప్పడం జరిగింది. సో the Antichrist who came in 11th chapter came from abyss, okay, and then Satan పైన యుద్ధం చేసి హెవెన్ లో ఇశ్రాయేలీలను బాధ పెట్టడానికి క్రింద భూమి మీద చాలా ప్రయత్నాలు చేసి దాని స్థానం అదే కాబట్టి ఆ సముద్ర తీరంలో నిలబడ్డం అది మనం చూస్తాము. ఆ తర్వాత 13వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే సముద్రములో నుండి పైకి వచ్చుట చూచితిని. యోహాను చూస్తున్న అపొస్తలుడైన యోహాను చూస్తున్న దర్శనంలో కూడా సముద్రంలో నుండి క్రూర మృగం బయటికి వస్తా ఉంది. అండ్ దిస్ మ్యాన్ కమ్స్ ఫ్రమ్ అబిస్ అన్నది అక్కడ మనకి తెలుస్తా ఉంది. అంటే ఈజ్ అ హ్యూమన్ బీయింగ్ బట్ కంప్లీట్లీ అండర్ ద కంట్రోల్ ఆఫ్ సాటన్, అండర్ ద కంప్లీట్ కంట్రోల్ ఆఫ్ సాటన్ అన్న విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. 10 కొమ్ములు 7 తలలు కల ఒక క్రూర మృగము. 10 కొమ్ములు, కొమ్ము అనేది అథారిటీని తెలియజేస్తా ఉంటది. 7 తలలు యూజువల్ గా మొదటి శతాబ్దంలో 7 తలలు అన్నదాన్ని 7 మౌంటైన్స్ గా 7 మౌంటైన్స్ అన్న 7 మౌంటైన్స్ మీద కట్టబడిన సిటీ రోమ్ సిటీ అన్నమాట. సో ఆ దినాలలో బహుశా అపొస్తలుడైన యోహాను కానీ ఆ క్రైస్తవులు కానీ ఎంతవరకు దీన్ని అర్థం చేసుకోగలరు అని అనుకుంటే ఇది రోమాను పరిపాలించిన డిక్టేటర్స్ అని అనుకోవడానికి అవకాశం ఉందన్నమాట. కానీ రోమా పట్టణాన్ని, నగరాన్ని, బబులోను ఈ రెండింటిని కూడా మార్చి వాడడం మనం చూస్తాం. 17వ అధ్యాయంలో కూడా మనం ఒక వచనం చూస్తే మనకి ఇక్కడ కొంత క్లారిటీ వస్తుంది అనమాట. 17వ అధ్యాయం చూడండి, 10వ వచనం చదువుతారా మీరు? 7 రాజులు కలరు, 5 కూలిపోయి, ఒకడున్నారు. కడమవాడు ఇంకనూ రాలేదు, వచ్చినప్పుడు అతను కొంచెం కాలం ఉండవలను. ఈ క్రూరముఖము ఆ 7 పాటు ఉండి తానే 8వ రాజవచ్చు నాశనం పోవును. 17వ అధ్యాయంలో 7వ వచనంలో చూడండి ఒకసారి. ఆ దూత నాతో ఇట్లనెను, నీవేలా ఆశ్చర్యపడితివి? ఈ స్త్రీని వచ్చిన మర్మమును 7 తలలను 10 కొమ్ములను కలిగి దాని మోయిచిన క్రూర మృగమును గుర్చిన మర్మమును నీకు తెలిపెదను. నీవు చూచిన మృగం ఉండెను కానీ ఇప్పుడు లేదు. అయితే అది అగాధ జలములో నుండి పైకి వచ్చుటకును నాశనములకు పోవుటకు సిద్ధంగా ఉన్నది. అంటే కొంతకాలం పరిపాలిస్తాడు, తర్వాత మరణించే అవకాశం ఉంది, ఆ తర్వాత మరలా పైకి రావచ్చు అన్నది ఒకటి మాట్లాడుతూ ఉంటారు. కొంతకాలం ఉన్నాడు, ఇప్పుడు లేడు, ఇలాంటి మాటలన్నీ 17వ అధ్యాయంలో ఉంటాయన్నమాట. 13వ అధ్యాయానికి మళ్ళా మనం వెనక్కి వచ్చి ఈ వ్యక్తి గురించి చూస్తే 13వ అధ్యాయంలో అంటే 17వ అధ్యాయంలో 7 తలలు 7 రాజులతో పోల్చబడింది కదా. దేర్ ఆర్ 7 కింగ్స్ అని. 7 కింగ్స్ ని మామూలుగా చెప్పేది ఏంటంటే బాబిలోనియన్, పర్షియన్, గ్రీస్, రోమన్, ఓకే, అట్లాగా వాళ్ళు చెప్పుకుంటా వస్తారనమాట. 5 కూలిపోయి, ఒకడున్నాడు. మాదీలు మెడోస్, ఓకే. ఫస్ట్ బాబిలోనియన్స్, అసిరియన్స్, పర్షియన్స్, తర్వాత మెడోస్, తర్వాత గ్రీస్, తర్వాత రోమీలు, ఇలాగనమాట. ఓకే, ఇంకా రాబోయేవాడు అంటే వీళ్ళందరూ కూడా ప్రపంచాన్ని పరిపాలించిన డిక్టేటర్సే. అయితే వీళ్ళు మరలా చివరిలో వచ్చే వ్యక్తి ఎవరు అని అంటే దట్ ఈస్ యాంటీ క్రైస్ట్ అనమాట. సో ఆ 7 అండ్ హీ విల్ బి ద లాస్ట్ అండ్ ఫైనల్ వరల్డ్ డిక్టేటర్ అని చెప్పబడతా ఉన్నాడు. ఇక్కడ 13వ అధ్యాయానికి వద్దాం. మనం 13వ అధ్యాయంలో మనం 2వ వచనానికి వెళితే మొదటి వచనంలోనే 3వ లైన్ చూస్తే దాని కొమ్ముల మీద 10 కిరీటములను, దాని తలల మీద దేవదూషణకరమైన పేర్లను ఉండెను. కిరీటాలు అథారిటీ
రాజరికం 10 కింగ్డమ్స్ అన్నమాట. 10 రాజ్యాలు కలిపి ఒక ఫెడరేషన్ గా ఫామ్ అవుతాయి అని మాట్లాడుతూ ఉంటారు. సాధారణంగా రోమ్ కదా మనం ముందు అనుకున్నది, రోమ్ అయి ఉండొచ్చు. 7 ఏంటిది 7 తలలు, ఈ 7 తలలు కూడా 7 మౌంటైన్స్ మీద కట్టబడ్డ రోమన్ సిటీ అని అనుకుంటే, రోమ్ విల్ బి ఎంపవర్డ్ అగైన్ ఇన్ ద లాస్ట్ డేస్ అని, దేర్ విల్ బి అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ యూరోప్ అన్నది ఉండొచ్చు అని యూజువల్ గా స్కాలర్స్ భావిస్తూ ఉంటారనమాట. ఓకే, అయితే ఈ 10 రాజులు కూడా హెల్ప్ చేస్తారు, కోఆపరేట్ చేస్తారు, ఒక యూనియన్ గా ఫామ్ అవుతారు అన్న విషయాన్ని కూడా మాట్లాడుతూ ఉంటారు. అయితే ఇక్కడ మరొక విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి ఏంటంటే, ఇప్పుడు యోహాను, అపోస్తలుడైన యోహాను కానీ, లేకపోయినట్లయితే అపోస్తలుడైన పౌలు కానీ మొదటి శతాబ్దంలోనే ఈ విషయాలు వీరికి టీచ్ చేశారు. ఇప్పుడు 2వ తెస్సలోనికైలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో నాశనకరమైన హేయ వస్తువు రావడం కానీ, యెరూషలేము దేవాలయంలో వాడు కూర్చోవడం కానీ, నేనే దేవుడిని అని చెప్పి పూజించమని బలవంతం చేయడం కానీ, ఇవన్నీ మనం రాయబడ్డం చూసినప్పుడు మక్కాబియన్ టైంలో, మక్కాబీయులు పరిపాలించే టైంలో 163 to 167 ఆ టైంలో పందిని అర్పించడం, యెరూషలేము దేవాలయాన్ని పాడు చేయడము, అంటే అపవిత్రం చేయడము, ఇవన్నీ కూడా మనం చూసాం. మెకాబియన్ రివోల్ట్ అయింది. ఎప్పుడు ఇది మెకాబియన్ పరిపాలించడం కాదు, మెకాబియన్ రివోల్ట్. మెకాబియన్ రివోల్ట్ ఎప్పుడైంది? యాంటియోకస్ 4 ఎఫెసనస్ పరిపాలించినప్పుడు అతను పందిని తీసుకొచ్చి బలిపీఠం మీద బలి అర్పించినప్పుడు జరిగిన సంఘటనలు అనమాట. కొంతవరకు కొంతమంది ఈవెన్ క్రిస్టియన్స్, మన ఎవాంజలికల్స్, మంచి బిలీవర్స్ గా ఉన్న వాళ్ళే ఎక్కడ కంక్లూడ్ అయిపోతున్నారంటే, ఈ నాశనకరమైన హేయ వస్తువు అంత్యక్రీస్తు అనేవాడు యాంటియోకస్ ఎపిఫనసే, అది 163 to 167 లో అది నెరవేర్చబడిపోయింది. ఆ నెరవేర్చబడిపోయిన ప్రవచనం గురించే బహుశా మాట్లాడుంటాడు దానియేలు అని అంటారనమాట. ఒకవేళ మన ప్రశ్న ఏంటంటే, మనం ఆన్సర్ చేయాల్సిందే, అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒకవేళ అంటే యేసు ప్రభు రాకమునిపే, పౌలు 2వ తెస్సలోనికై పత్రిక రాయబడక మునిపే ఆ విషయాలు జరిగిపోయి ఉంటే మళ్ళా పౌలు రాసుండేవాడు కాదు. ఇదే విషయాన్ని నేను చెప్తా ఉంటే, నాకు మొన్న అక్కడ లేఖన క్లాసెస్ లో ఒక తమ్ముడు అడిగాడు అనమాట. AD 70లో మరి రోమీయులు యెరూషలేము దేవాలయాన్ని కంప్లీట్ గా పాడు చేశారు, డిస్ట్రాయ్ చేశారు కదా. అప్పుడు యూదులు కూడా చల్లా చెదురుగా ప్రపంచం అంతా చెదిరిపోయారు. బహుశా అప్పుడే ఫుల్ఫిల్ అయిపోయి ఉంటది. ఏది పౌలు ఏదైతే 2వ తెస్సలోనికైలకు రాసిన పత్రికలో రాశాడో ఆ విధంగా నాశనకరమైన హే వస్తువు రావడము, అంటే రోమీల దేవాలయాన్ని పాడు చేసేయడము, ఇదంతా కూడా అయిపోయి ఉండొచ్చు కదా అని. అంటే ఆ బ్రదర్ యొక్క ఒపీనియన్ ఒకటే కాదు, కానీ చాలా మంది క్రైస్తవులు AD 70లో ఇది నెరవేర్చబడిపోయింది అంటారనమాట. అయితే ఒక విషయం మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అపోస్తలుడైన యోహాను ప్రకటన గ్రంథం రాసింది 90s తర్వాత, 95లో. యెరూషలేము దేవాలయం కూల్చబడిందము క్రీస్తు శకం 70లో. కాబట్టి 70 తర్వాత కూడా ఈ విషయాలు రాయబడ్డాయంటే భవిష్యత్తు కొరకైన విషయాలే రాయబడ్డాయి. అయితే వీళ్ళకి సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి? ఇప్పుడు యోహానికి చాలా స్పష్టమైన దర్శనాల్లో ప్రభు వారు ఈ విషయాలన్నీ చూపించుకుంటూ వచ్చారు. మరి పౌలుకి ఎక్కడిది? మరి పౌలు ఆల్రెడీ మామూలు బిలీవర్స్ కి జస్ట్ బార్న్ బేబీ చర్చ్ లాంటిది కదా తెస్సలోనిక చర్చ్. ఆ చర్చికి 21 రోజుల్లోనే ఈ ధర్మ విరోధి గురించి, అంత్యక్రీస్తు గురించి, రాకడ గురించిన విషయాలు నేను మీ దగ్గర ఉన్నప్పుడు మీకు చెప్పాను కదా అంటాడు. అంటే చాలా ఎర్లీ స్టేజ్ లోనే సంఘానికి ఈ విషయాలు తీర్చేసేసేవారు అనమాట. మరి అది ఎలా జరిగింది అన్న విషయాన్ని కూడా మనం ఒకసారి ఆలోచన చేస్తే, వీళ్ళందరికీ సోర్స్ ఎక్కడంటే దానియేలు గ్రంథమే. దానియేలు గ్రంథంలో కొన్ని వచనాలు మనం చదువుతాం. అంటే హౌ ద ప్రాఫెసీ ఫుల్ఫిల్డ్ అన్నది బహుశా 7వ అధ్యాయం మీరు చదవండి, మీకు అది హోంవర్క్ అనుకోండి. 7వ అధ్యాయం, 9వ అధ్యాయం, 11వ అధ్యాయం, ఏదైనా ఒక స్టడీ బైబిల్ కానీ మంచి కామెంటరీ కానీ దగ్గర పెట్టుకొని చదివితే చాలా డీటెయిల్ గా కొన్ని విషయాలు అర్థమవుతాయి. నేనైతే అన్ని వచనాలు మీకు చూపించలేను, కానీ కొన్ని వచనాలు మీకు చూపించుకుంటూ నేను ముందుకు వెళ్ళిపోతాను. 7వ అధ్యాయంలో 24వ వచనం ఒకసారి చదువుదాం. 23వ వచనం నుంచి చూడండి. 7వ అధ్యాయం 23వ వచనం.
నేను అడిగిన దానికి ఆ పరిచారకుడు ఇలాగ చెప్పెను. ఆ నాలుగో జంతువు లోకములో తక్కిన ఆ మూడు రాజ్యములకు భిన్నమగు నాలుగవ రాజ్యమును సూచించుచున్నది. అది సమస్తమును అణగద్రొక్కుచు పగలగొట్టుచు లోకమంతయు భక్షించును. ఆ 10 కొమ్ములు ఆ రాజ్యము నుండి పుట్టబోవు 10 మంది రాజులను సూచించుచున్నవి. కడపట ముందుగా ఉన్న రాజులకు భిన్నమగు మరి ఒక రాజు పుట్టి ఆ ముగ్గురు రాజులను పడద్రోయును. ఆ రాజు అక్కడ థ్యాంక్స్ అండి. అక్కడ మనం ఒక విషయం చూసినట్లయితే ఆ 10 కొమ్ములు అంటే ఇదే క్రూర మృగము దానియేలు తన దర్శనంలో చూశాడనమాట. ఓకే, అంటే గొప్ప జంతువులు పైకి రావడం చూశాడు. పైకి రావడం ఎప్పుడు బెల్షస్సరు యొక్క పరిపాలనలో చూశాడు. ఆ విషయాలన్నీ 7వ అధ్యాయం నుంచి దానియేలు రాసుకుంటూ వచ్చాడు. చూడండి, దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో 7వ వచనం కూడా నేను మీకు చూపిస్తున్నాను. పిమ్మట రాత్రి యందు నాకు దర్శనములు కలిగినప్పుడు నేను చూచుచుండగా ఘోరమును భయంకరమునకు 4వ జంతువు ఒకటి కనపడెను. అది తనకు ముందుగా ఉండిన ఇతర జంతువులకు భిన్నమైనది. అది మహాబల మహత్యములు కలది. దానికి పెద్ద ఇనపదంతములు 10 కొమ్ములు ఉండెను. అది సమస్తమును భక్షించుచు తుత్తినీలుగా చేయొచ్చు మిగిలిన దానిని కాళ్ళ క్రింద అణగదొరుకుచుండెను. నేను ఈ కొమ్ములను కనిపెట్టగా ఒక చిన్న కొమ్ము వాటి మధ్యను లేచెను. దానికి తలమిచ్చుటకై ఆ కొమ్ములలో 3 తెరికివేయబడినవి. ఆ కొమ్మునకు మానవ కన్నుల వంటి కన్నులను గర్వముగా మాట్లాడు నోరును ఉండెను. ఇక్కడ 8వ వచనంలో ద అపియరెన్స్ ఆఫ్ యాంటీ క్రైస్ట్ ఇస్ వెరీ క్లియర్ అన్నమాట. 10 మంది రాజులు ఉన్నారు. 10 మంది రాజులు పరిపాలిస్తా ఉన్నారు. ఫార్మ్డ్ ఎస్ ఫెడరేషన్ ఆర్ ఎన్ యూనియన్. వాళ్ళల్లో 10 మంది కాకుండా మరొక చిన్న కొమ్ము చాలా సామాన్యమైన మానవునిగా, ఒక సామాన్యమైన రాజుగా అపియరెన్స్ స్టార్ట్ చేసి చాలా పీస్ మేకర్ గా డెవలప్ అయిపోతాడు అనమాట. అతనికి స్థానం ఇవ్వడానికి బహుశా 3 రాజులు తప్పుకుంటారేమో. ఓకే, అక్కడ 3 కొమ్ములు పెరిగి వేయబడ్డవి అన్న మాట కూడా మనం చూస్తాం. లేకపోతే బికాస్ ఆఫ్ హిస్ కన్నింగ్నెస్ ఒకవేళ వాళ్ళని పక్కకి తొలగించేస్తాడేమో కూడా మనకి తెలియదు. అనదర్ హాన్ a little one but he is not a little one. డిసెప్టివ్ కదా, ఫస్ట్ నుంచి కూడా మోసగించే ఆ నేచర్ కదా సాతానిది. సో అది మనం చూస్తాం అనమాట. ఓకే, ఆఫ్టర్ ద 10 హార్న్స్ అండ్ ఇంకోటి ఏంటంటే ఇట్ హ్యాస్ గివెన్ ఐస్ ఆఫ్ మెన్. మానవ కన్నులు వంటి కన్నులు ఇవ్వబడ్డవట. ఓకే, ఇండికేటింగ్ హిస్ క్లెవర్లీనెస్ అనమాట. మానవ చరిత్రలో మనం ఎవరిని చూడమట, అంత ఇంటెలిజెంట్ పర్సన్ అట యాంటీ క్రైస్ట్. అంటే సో క్లవర్ హీ విల్ బి అనమాట, సో క్లవర్. ఇంకోటి ఏంటంటే ఇంటెలిజెన్స్, నాలెడ్జ్, హీ విల్ బి ఎన్ ఇంటెలెక్చువల్ జీనియస్ అని చెప్తా ఉన్నారు. ఎందుకంటే గర్వముగా మాట్లాడు నోరు, కన్నులు నాలెడ్జ్ అని తెలియజేస్తాయి. హీ విల్ బి ఏ గ్రేట్ ఆరేటర్ అటండి. ఇప్పుడు హిట్లర్ పరిపాలించినప్పుడు కూడా హిట్లర్ స్పీచెస్ కి ప్రజలు ఫ్లాట్ అయిపోయేవారు అనమాట. అట్లాంటి స్పీచెస్ ఇంకా భయంకరమైనవి అనమాట. అంటే అతను మాట్లాడుతూ ఉంటే ఇంకా అంటే మనం స్పెల్ బౌండ్ అయినట్టు అనమాట. ఇక అంటే ఏ మాత్రం కూడా మనం వీ కెనాట్ అంటే బట్ అడ్మైర్ అన్నట్టుగా మాట్లాడే వ్యక్తి అట. ఓకే, సమ్ ఆఫ్ ద హీ బికమ్స్ ప్రౌడ్, స్టార్ట్స్ గ్రోయింగ్, సర్పాసెస్ ఆఫ్ ఆల్ హిస్ కౌంటర్ పార్ట్స్. ఓకే, ఆ 10 మందిలో చిన్న కొమ్ముగా లేచి అప్పటికే 3 కొమ్ములు పక్కకి వెళ్ళిపోయి తర్వాత ఎంతగా ఎదిగిపోతాడంటే మొత్తం తానే అయిపోతాడు, మొత్తం తానే అవుతాడు అన్న విషయాన్ని మనం అక్కడ చూస్తాం. 23వ వచనంలో మనం చూస్తే మిగిలిన వాటన్నిటినీ పగలగొట్టుచు లోకమంతయు భక్షించును అనే మాట ఉంది చూడండి. చివరి మాట లోకమంతయు భక్షించును. 24వ వచనంలో ఆ 3 రాజులను పడద్రోయును అన్న మాట కూడా మనం చూస్తాం. 25వ వచనం కూడా చూడండి. హీ స్పీక్స్ అగైన్స్ట్ ద మోస్ట్ హై అండ్ దెన్ హీ పర్సిక్యూట్ ద సెయింట్స్ అన్న విషయాన్ని కూడా మనం అక్కడ చూస్తున్నాం. తర్వాత వారు ఒక కాలములు అర్ధకాలము అతని వశమున ఉంచబడుదురు. 6వ అధ్యాయంలో ఆ మొదటి తెల్లని గొర్రె మీద వచ్చిన వ్యక్తి ఇశ్రాయేలీలతో శాంతి ఒప్పందం చేయడం అన్నది మనం చూస్తున్నాం కదా. దాని యొక్క మూలం, ఆ సోర్స్ మనకి ఇక్కడ లభిస్తా ఉందన్నమాట. భక్తులు తర్వాత వారిని పర్సిక్యూట్ చేయడం, నలగొట్టడం కానీ, తర్వాత వాళ్ళతో అతని వశమున ఉంచబడుదురు. మొదటి 3.5 సంవత్సరాలు కూడా ఈ అంత్యక్రీస్తు వశాన్ని
ఇశ్రాయేలీలు ఉంటారు అన్న విషయాన్ని కూడా మనం అక్కడ చూస్తా ఉన్నాం. 27వ వచనం చూడండి. ఆకాశం అంతటి క్రిందనున్న రాజ్యమును, అధికారమును, రాజ్య మహత్యమును, మహోన్నతిని పరిశుద్ధులకు చెందను. ఆయన రాజ్యము నిత్యము నిలిచును. అధికారులందరూ దానికి దాసులై విధేయులగుదురు. ఇంతలో సంగతి సమాప్తమాయను అని చెప్పాను. సో ఇది రాబోయే కాలంలో జరగబోయే దేవుని యొక్క కంట్రోల్లోకి వెళుతుంది. అంటే వీడెంత లోకం అంతా విస్తరించి ఉన్నా, ఎంత ఆరేటర్ అయినా, ఎంత ఇంటెలెక్చువల్ పర్సన్ అయినా, ఏ విధంగా మోసపరిచినా కానీ, బట్ ద ఫైనల్ విక్టరీ ఇస్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్ అండ్ కింగ్ ఆఫ్ కింగ్స్ అన్న విషయాన్ని మనం అక్కడ అర్థం చేసుకుంటాం. ఇంకా మనం చూసినట్లయితే 8వ అధ్యాయంలో కూడా 8వ అధ్యాయంలో 23వ వచనం చదువుదాం చూడండి. 8వ అధ్యాయంలో వారి ప్రభుత్వం యొక్క అంతములో వారి అతిక్రమములు సంపూర్తి అగుచుండగా క్రూర ముఖము కలవాడును యుక్తి గలవాడున ఎండి ఉపాయము తెలుసుకొని ఒక రాజు పుట్టును. ఇట్ ఈస్ అబౌట్ యాంటీ క్రైస్ట్ అగైన్. క్రూర ముఖము, ఓకే, వాని నేచర్, ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ కదండి. వాని యొక్క స్వభావం, వాని యొక్క నేచర్, వాడు ఎలా ఉంటాడు అంటే వికెట్ వన్. అంటే వికెట్ కంటే ఇంకేదన్నా మంచి పదం దొరికితే బాగుండేమో అనిపించింది నాకు నిజంగా. అంటే అలాంటి వ్యక్తి అనమాట. అంటే వీడు యుక్తి గలవాడే ఉంటాడు. యుక్తి అనే మాట ఎవరు మ్యూట్ లో పెట్టలేదు అనుకుంటారు. ఒకసారి చెక్ చేసుకుంటారా మ్యూట్ లో పెడతారు? ఓకే, ఇక్కడ మనము గమనించినట్లయితే యుక్తి అనే మాట సర్పానికి వాడబడింది కదా. ఆదికాండం 3వ అధ్యాయంలో మనం చూస్తే భూజంతువులన్నిట్లో కూడా సర్పము యుక్తి గలదై ఉండును అన్నట్టుగానే ఇక్కడ యుక్తి గలవాడై ఉండి ఉపాయము తెలుసుకుని ఒక రాజు పుట్టును. he will raise and he will have a fierce face and he is the master deceiver. He is the master deceiver and a skilled person at, okay, and a skilled person, and he will come with all his might. ఎంత బలంగానో వస్తాడు అన్న విషయాన్ని కూడా మనం అక్కడ చూస్తూ ఉంటాం అన్నమాట. తర్వాత మనం చూస్తే 25వ వచనం కూడా చూద్దాం చూడండి. అంటే 24, 25 కూడా చదివితే మనకి సరిపోతుంది. అతడు గెలుచును గాని తన స్వబలము వలన గెలవడు. ఆశ్చర్యంగా శత్రువులను నాశనం చేయటం అభివృద్ధి పొందుచు ఇష్టమైనట్టుగా జరిగించుచు బలవంతులను అనగా పరిశుద్ధ జనమును నశింపచేయును. యాంటీ క్రైస్ట్ యొక్క టార్గెట్ అంతా కూడా పరిశుద్ధులే, ఇశ్రాయేలీలే ప్రాముఖ్యంగా మనం గమనిస్తే. సో అభివృద్ధి పొందుతూ ఉంటాడు, పరిశుద్ధ జనాన్ని నశింప చేస్తూ ఉంటాడు. 25వ వచనం. మరియు అతడు ఉపాయము కలిగిన వాడై మోసము చేసి తనకు లాభం తెచ్చుకొనును. ఓకే, ఇశ్రాయేలీలు మోసపోతారు మొదటి 3.5 సంవత్సరాలలో. ప్రపంచమే మోసపోతుంది. ఓకే, ప్రపంచం అంతా కూడా వండర్ అవుతూ ఉంటది అనమాట ఆ వ్యక్తిని చూసి. అతడు అతిశయపడి తను తాను హెచ్చించుకొనును. సేమ్ వర్సెస్ 2 Thessalonians 2nd chapter లో చూస్తాం. వాడు తను తాను హెచ్చించుకొని అన్నది. తర్వాత అతడు క్షేమముగానున్న కాలమందు అనేకులను సంహరించును. మొదటి 3.5 సంవత్సరాల్లో అతడు రాజాది రాజుతో యుద్ధము చేయును కానీ కడపట అతని బలము దైవాధీనం వలన కొట్టివేయబడును. వాట్ డు వి అండర్స్టాండ్ ఫ్రమ్ దిస్ ఈజ్ దిస్. ఓకే, ఏ మానవుడు అతని ముందు నిలవలేడట. నో హ్యూమన్ బీయింగ్ విల్ స్టాండ్ బిఫోర్ యాంటీ క్రైస్ట్ అండి. అంతగా ప్రబలిపోతాడు, అంతగా అభివృద్ధి చెందిపోతాడు. అయితే ఎవరి వల్ల కొట్టివేయబడతాడట? దైవాధీనము వలన కొట్టివేయబడును. రాజాది రాజుతో యుద్ధము చేయును. ఈ మాటలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఇక్కడ మరి 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఈ ఒక్క మాట మనం చదువుకుందాం. మొత్తం అంతా చదవను, ఎందుకంటే చాలా సార్లు చదివాను ఇంతకు ముందు చెప్పేటప్పుడు కూడా. ఇక్కడ ఒక చక్కని మాట రాయబడి ఉంది, అది చదువుదాం. 2వ తెస్సలోనికీయుల పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును, ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత వానిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనం చేయను. సో ఓన్లీ విత్ లార్డ్ జీసస్ క్రైస్ట్, ఓకే, హీ విల్ బి డిస్ట్రాయిడ్. ప్రభువే అతన్ని చంపుతాడు అన్న విషయం, ప్రభువే అబద్ధ ప్రవక్తను అంత్యక్రీస్తును అగ్నిగుండంలో పడవేస్తారు అనే విషయం మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. బట్
ఒక విషయం మనం గమనించి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నో హ్యూమన్ బీయింగ్ విల్ స్టాండ్ బిఫోర్ హిమ్. ఎవ్వరూ కూడా నిలవలేరు, అంత అధికంగా అతను మారిపోతాడు అన్న విషయాన్ని మనం ఇక్కడ దానియేలు గ్రంథంలో నుండి అర్థం చేసుకోవాలి. తర్వాత మనం గమనించినట్లయితే దానియేలు గ్రంథంలో 9వ అధ్యాయము లో మనం చూస్తే 9వ అధ్యాయంలో బహుశా నేను ఈ వచనాలు ఇంతకు ముందు చదివిని అనుకుంటాను. చూడండి, 24వ వచనం. తిరుగుబాటును మాన్పుటకును, పాపమును నివారణ చేయుటకును, దోషం నిమిత్తము ప్రాయశ్చిం చేయుటకు, యుగాంతం వరకు ఉండినట్టి నీతిని బయలుపరచుటకు, దర్శనమందు ప్రవచనమును ముద్రించుటకు, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకు, మీ జనమునకు పరిశుద్ధ పట్టణమునకు 70 వారములు విధింపబడను. సరే, ఈ 70 వారాలే కదా మనము దానియేల్ ప్రాఫిటిక్ క్యాలెండర్ అని అంటా ఉంటాం. 27వ వచనానికి వద్దాం. చివరి వచనం చదువుతున్నాను. అతడు 1 వారం వరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును, అర్ధవారములకు బలిని నైవేద్యమును నిలిపివేయును. ఇదనమాట వాడు చేసే పని. హేయమైనది నిలిచి వరకు నాశనము చేయువాడు వచ్చును. నాశనము చేయువానికి రావలెనని నిర్ణయించిన నాశనం ముగించే వరకు ఇలాగున జరుగును. అంటే అంత్యక్రీస్తు నాశనం చేస్తా ఉన్నాడు. ఈ నాశనం చేసే వ్యక్తికి ఒక నాశన దినం నియమింపబడింది. ఆ నాశన దినం నియమింపబడిన ఆ దినం వచ్చే వరకు కూడా వాడు ఆ విధంగా తన క్రియను కొనసాగిస్తా ఉంటాడు. యెరూషలేము దేవాలయంలో శ్రమల కాలం ముందు, శ్రమల కాలంలో మరలా కట్టబడే ఆ యెరూషలేము దేవాలయంలో మరలా పర్మిషన్ తోనే ఇది జరిగింది కదా, పీస్ కవనెంట్. ఇశ్రాయేలీకి అంత్యక్రీస్తుకి ఆ పీస్ కవనెంట్ వల్ల వాళ్ళు మళ్ళా బలి నైవేద్యాలు ఇవన్నీ ఇస్తూ ఉంటారు. కానీ అర్ధవారం అనగా ఆ 3.5 సంవత్సరాలు అవగానే వాని యొక్క క్రూరత్వం బయటకు వస్తుంది. కంప్లీట్ గా వాడు ఇశ్రాయేలీలు మోసగించడం చూస్తాం, వాడే యెరూషలేము దేవాలయంలో కూర్చోవడం చూస్తాం, వాడు ఆ విధంగా బలులు నైవేద్యాలు ఆరాధన ఆపివేయడం కూడా చూస్తాం. అలాగే 11వ అధ్యాయం దానియేలు గ్రంథంలో రిఫరెన్సెస్ నేను ఒకేసారి మీకు చూపిస్తున్నాను. మళ్ళా నేను వెనక్కి రావడం ఇష్టం లేక ఊరికే ఓకే, విల్ జస్ట్ సీ ద ప్రాఫెసీస్ అండ్ దెన్ 13వ అధ్యాయంలో నేను కంటిన్యూ చేస్తాను. మరలా ఇక్కడ 36వ వచనం. 36వ వచనం చూడండి, 11వ అధ్యాయం 36వ వచనం. ఆ రాజు ఇష్టానుసారంగా జరిగించి తన్ను తానే హెచ్చించుకొనుచు అతిశయపడుచు ప్రతి దేవత మీదను దేవాది దేవుని మీదను గర్వముగా మాట్లాడుచు ఉగ్రత సమాప్తి అయ్యే వరకు వృత్తి పొందును. అంతటా నిర్ణయించినది జరుగును. తీర్పులు అయిపోయే వరకు, దేవుడు మానవునికి నిర్ణయించిన తీర్పులు అయిపోయే వరకు కూడా అభివృద్ధి చెందుతానే ఉంటాడు. ఈ మాట చాలా సార్లు రాయబడింది చూడండి. ఇష్టానుసారంగా జరిగిస్తాడు. ఓకే, కింగ్ హూ డస్ యాజ్ హీ ప్లీజెస్, హీ విల్ రైట్ హిజ్ ఓన్ మారల్స్, he will write his own constitution, he will be writing his own laws. Okay, అలాంటి డిక్టేటర్ అన్నమాట. సో హీఈస్ వెరీ ఇండిగ్నేషన్ ఉంటది వాని యొక్క పనుల్లో. హీఈస్ బ్లాస్ఫమస్ బట్ హీ విల్ బి ప్రాస్పరింగ్ అదనమాట. ఓకే, చాలా బ్లాస్ఫమస్ గా భయంకరంగా ఆ తీరు వేరుగా ఉంటది. బట్ అట్ ద సేమ్ టైమ్ హీ సావరెన్ ఇన్ హిజ్ ఓన్ వే, హీ సావరెన్. ఓకే, అండ్ దెన్ most comprehensive and powerful one in the world. Okay, the world will have ever known. ప్రపంచంలో అంత ఇంటెలిజెంట్ పర్సన్ ని, అంత కాంప్రహెన్సివ్ గా పవర్ఫుల్ గా మాట్లాడగలిగే వ్యక్తిని, అడ్మినిస్ట్రేషన్ చేయగలిగే వ్యక్తిని ఇంకెవరిని కూడా మనం చూడమన్నమాట. దట్ ఈస్ యాంటీ క్రైస్ట్. అక్కడ ఉన్నాడు క్రీస్తు, ఒబామా అని, ఇంకొకళ్ళని బిల్ గేట్స్ అయి ఉంటాడని, ఇంకోటని ఏవేమో అంటూ ఉంటారు కదా. యాక్చువల్ గా దిస్ ఈస్ ద వన్. హీ విల్ బి లైక్ దిస్. అంటే చాలా అట్రాక్టివ్ గా హీ విల్ అట్రాక్ట్ పీపుల్, హీ విల్ డిసీవ్ పీపుల్. నాట్ ఓన్లీ పీపుల్ హియర్ పర్సనల్లీ, హీ విల్ బి అట్రాక్టింగ్ కింగ్డమ్స్ అన్నమాట, నేషన్స్ అన్నమాట. ఓకే, సో అది మనం అర్థం చేసుకోవాలి. 37వ వచనంలో మనం చూస్తే అతడు అందరికంటే ఎక్కువగా తను తాను హెచ్చించుకున్నాడు కనుక తన పితృల దేవతలను లక్ష్య పెట్టడం మరియు స్త్రీల కాంక్షిత దేవతలు ఇవన్నీ రాయబడ్డాయి.
అతడు తన పితరులేరు 38వ వచనంలో పితరులేరుగని దేవతను ప్రాకారముల దేవతను వారి దేవతకు మారుగా కనపరచు బంగారు వెండి విలువగల రాళ్ళు మనోహరమైన వస్తువులు. ఇదేంటంటే వీళ్ళు ఏమంటారంటే హీ మస్ట్ బి ఆఫ్టర్ గాడ్ ఆఫ్ ఫోర్ట్రెస్. ఓకే, ఒక అదృష్ట దేవత లాంటి దేవతల వెంబడి ఉండే అవకాశం ఉంది. అండ్ దెన్ గాడ్ ఆఫ్ పవర్, గాడ్ ఆఫ్ మైట్ అట్లాంటివి అనమాట. హీ విల్ టేక్ ఆల్ ద ఫార్చ్యూన్, అంటే తనకి రావాల్సింది ఏమేమైతే ఉందో అదంతా కూడా తీసుకుంటాడు. ఆ మణులు, బంగారం, రాళ్ళు, విలువల రాళ్ళు, ఇవే ఉన్నాయి కదా అక్కడ, వెండి. ఓకే, అదంతా ఇదంతా కాకుండా హీ విల్ హ్యావ్ ఏ గ్రేట్ మిలిటరీ పవర్ హౌస్. ఇంకే రాజుకి ఉండదట అక్కడ, ఇంకా ఏ రాజుకి ఉండనంత గ్రేట్ మిలిటరీ పవర్ హౌస్ హీ విల్ బి హ్యావింగ్ అనమాట. సో దట్ ఈస్ వాట్ we need to understand about this pseudo Christ or a false Christ or antichrist. సో ఇది దానియేలు గ్రంథంలో ముందుగానే ఈ విషయాలు మనకి ఇక్కడ చెప్పబడ్డాయి అన్న విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకుందాం. ఇవన్నీ కూడా యోహానుకి దేవుడు మరలా దర్శనంలో ప్రకటన గ్రంథంలో చూపించడం మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ 13వ అధ్యాయంలో 2వ వచనంలో వర్ణన ఇవ్వబడింది అనమాట. అంటే ఆ మృగము చిరుతపులిని పోలి ఉండను. చిరుతపులి ఫాస్టెస్ట్ రన్నర్ కదా, అంటే క్యాంగ్రూ అంటాము, లేకపోతే దుప్పి, తీరు గురించి మాట్లాడతాం. కానీ అంటే కంపేర్ విత్ లియోఫర్డ్ ఇది అంటే నథింగ్ అనమాట. ఓకే, అలాంటి ఫాస్ట్ గ్రోత్ అనేది ఈ వ్యక్తిలో మనం చూస్తాం. ఓకే, ఎలుగుబంటి పాదాలు, నోరు సింహపు నోరు, ఘట సర్పము తన బలమును తన సింహాసనమును గొప్ప అధికారమును ఇచ్చెను. ఓకే, ఎలుగుబంటి కూడా చాలా భయంకరమైనది. తర్వాత సింహపు నోరు, ఒక సింహం నోట్లోంచి బయటపడడం అనేది చాలా కష్టం కదా. సో ఇవన్నీ ఈ వర్ణన అంతా ఉండగా ఇక్కడ అంటున్నాడు చూడండి, దానికి ఆ ఘట సర్పము తన బలమును తన సింహాసనమును గొప్ప అధికారమును ఇచ్చెను. ఇక్కడ ఏంటంటే ఒక విషయం మనం అర్థం చేసుకోవాల్సింది, వెన్ వి థింక్ అబౌట్ సాటన్, సాటన్ ఇస్ బేసికల్లీ a spirit. And if a spirit needs to rule the world, wants to rule the world, he needs a body. Okay, without a body, a spirit cannot rule the world. That is the reason he chose this person, the so-called this Antichrist. Okay, ఆ విధంగా ఆ పర్సన్ యొక్క బాడీని, ఆ పర్సన్ ని వాడుకోవడం అనేది మనం ఇక్కడ చూస్తాం అనమాట. ఇది వెరీ కామన్ ఫర్ సాటన్ అండ్ హిస్ ఈవిల్ స్పిరిట్స్. ఎప్పుడు కూడా మూవింగ్ అవుట్ ఆఫ్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ అనమాట. ఎవరైతే వాని యొక్క అధికారంలో ఉంటారో ఆ యొక్క మనుషుల లోపల నుంచి బయటకు వెళ్ళడం, రావడం, వాళ్ళని ఆయా సమయాల్లో వాడుకోవడం. చూడండి, తిరగబడతా ఉంటారు, గాస్పల్ మీటింగ్స్ పెడతా ఉంటే, సువార్త చెప్తా ఉంటే తిరగబడతా ఉంటారు. మనం వీఆర్ నాట్ అటాకింగ్ సమ్మన్ బై నేమ్ అనిపిస్తుంది ఆ టైంలో, వీఆర్ రియల్లీ అటాకింగ్ డెవిల్ అబ్బా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే those people will be possessed by that. And same thing with this human being called Antichrist, and he too will be possessed with the authority and the strength of the Satan himself అన్న విషయాన్ని మనం గమనించాలి. 3వ వచనంలో ఒకదానికి దాని తలలలో ఒకదానికి చావు దెబ్బ తగిలినట్టుండెను. అయితే ఆ చావు దెబ్బ మానిపోయాను గనుక భూజనులందరూ మృగం వెంట వెళ్ళుచు ఆశ్చర్యపడుచుండిరి. ఓకే, 12వ వచనం, ఒక్క నిమిషం. 12వ వచనంలో మళ్ళా చెప్పబడింది చూడండి, దీనికి చావు దెబ్బ తగిలింది అన్నమాట. 12వ వచనంలో కూడా ఉంది, మరియు చావు దెబ్బ తగిలి బాగుపడి ఉన్న ఆ మొదటి మృగము. అంటే యాంటీ క్రైస్ట్ కి తగిలిన చావు దెబ్బ ఏంటో యోహాను కూడా ఇక్కడ వివరించలేదు. నేను చదివిన ఆ 2-3 కామెంటరీస్ లో కూడా వాట్ ఈస్ దట్ వూండ్ అన్నది వాళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేదు అక్కడ. కాకపోతే ఒక అజంప్షన్స్ ఏంటంటే మేబీ చనిపోయి రిజరెక్ట్ అవుతాడు, లేదా హీ విల్ బి రూలింగ్ ట్వైస్. ఇప్పుడు కొంతమంది ప్రెసిడెంట్స్ కి ఒక 4 years వర్క్ చేశాక మళ్ళీ ఇంకో 4 years టర్మ్ ఉంటది కదా, ఆ సెకండ్ టైం కూడా వాళ్ళు ఎలక్ట్ అయితే మన సెకండ్ టైం కూడా చేయొచ్చు, సంథింగ్ లైక్ దట్ అని మరి కొంతమంది అంటారనమాట.
ఓకే, నాకు దేంతోనూ, నాకు పర్సనల్ గా నేను దేంతో ఏకీకరించలేకపోయాను. ఎందుకంటే when it is do not know and when it is not clearly written what is that wound and we cannot say that. అయితే ఒక రాంగ్ ఇంటర్ప్రిటేషన్ కూడా ఉంది దీనికి, అది మాత్రం మీతో చెప్పాలి. ఏంటంటే సిలువలో దేవుడు సాతాను తల చితక్కొట్టాడు కాబట్టి అదే గాయం ఇది అంటా ఉంటారు అనమాట. కాకపోతే రిమెంబర్, హియర్ వీఆర్ స్పీకింగ్ అబౌట్ యాంటీ క్రైస్ట్, ఏ హ్యూమన్ బీయింగ్. వీఆర్ నాట్ స్పీకింగ్ అబౌట్ Satan. బట్ ఎ హ్యూమన్ బీయింగ్ హూ ఈస్ పొజెస్డ్ బై Satan. అంతేగాని వీఆర్ నాట్ డైరెక్ట్లీ టాకింగ్ అబౌట్ Satan. Satan తల సిలువలో పట్టుబడింది, ఎందుకంటే హెడ్ సింబలైజెస్ ద అథారిటీ, హెడ్షిప్ కదా, పవర్. ఓకే, అది కోల్పోయాడు. అది సిలువలో సాతానును స్త్రీకి పుట్టిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ స్త్రీ యొక్క అది ఇంకా రాబోయే రోజుల్లో అది కంప్లీట్ గా దేవుడు దాన్ని నాశనం చేస్తారన్న విషయాన్ని కూడా మనం పూర్తిగా అర్థం చేసుకుంటాం. ఓకే, కాకపోతే ఇక్కడ ఈ ఊండ్ ఏంటి అన్నది మాత్రం ఆ సిలువలో సాతానుడు తల కొట్టడం మాత్రం కాదనమాట. ఓకే, సో ఇక్కడ అంటే చాలా నాకు ఆశ్చర్యంగా అనిపించింది ఏంటంటే, విల్ హీ డై? ఇఫ్ హీ డైస్, అబద్ధ ప్రవక్త అతన్ని చావు నుండి లేపుతాడా? లేపితే సాతానికి అంటే విత్ ద పర్మిషన్ ఆఫ్ ద లార్డ్, విత్ ద పర్మిషన్ ఆఫ్ గాడ్ అగైన్. ఓకే, అలాంటప్పుడు దేవుడు అంటే చావు నుంచి పైకి లేపే పవర్ ఆఫ్ రిజరక్షన్ అనేది సాతానికి ఇవ్వబడుతుందా? ఒకవేళ అలా ఇవ్వబడితే వాడు ఇంకేం చేస్తాడు? ఓకే, ఇదంతా కొంత అంటే నాకు అనిపించింది ఇట్ మే లీడ్ టు కన్ఫ్యూజన్. కాకపోతే కన్ఫ్యూజన్ చేయడం కోసం మళ్ళీ నేను మీకు చెప్పడం లేదు, కానీ బట్ ఇలాగ మాట్లాడుకుంటారు, ఇలాగా ఊహించి చెప్తారు, ఒకవేళ అయితే అవ్వచ్చు, కాకపోతే కాకపోవచ్చు అన్న విషయాన్ని మేము ముందుంచుతున్నాను అంతే నేను. అంతేగాని దిస్ ఈజ్ వాట్ దిస్ వూండ్ ఈజ్ అన్నది మాత్రం నేను చెప్పట్లేదు, ఎందుకంటే అది నాకు కూడా తెలియదు. ఓకే, ఐ హోప్ యు ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్. బట్ he was wounded badly and then he got restored back. అది సింపుల్ ఇంటర్ప్రిటేషన్ అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది. వాట్ ఇట్ ఈస్ అని కాకుండా వన్ థింగ్ ఈజ్ క్లియర్, వన్ థింగ్ ఈజ్ ట్రూ. ఏంటంటే he was badly wounded, చావు దెబ్బ, అది అంటే ఆల్మోస్ట్ డెత్ అనమాట. బట్ he got healed. అది జరిగినందుకు వండర్ అయిపోతున్నారు ఎవరంట. ఓకే, అక్కడ మాట ఏమనుందంటే, భూజనులందరూ మృగం వెంట వెళ్ళుచు ఆశ్చర్యపరిచింది. ఇంటర్నేషనల్ అనమాట, భూజనులందరూ. ఓకే, భూమి మీద ఉన్న నేషన్స్ అన్ని కూడా, అంటే ఇప్పుడు రూల్ చేసేది ఏంటి? వరల్డ్ కదా. ఇట్ ఈస్ నాట్ ఇండియా, ఇట్ ఈస్ నాట్ యూరోపియన్ దోస్ 10 countries, బట్ ఇట్ ఈస్ ద హోల్ వరల్డ్ అనమాట. భూజనం అంతా కూడా ఇప్పుడు ఆ మొదటి 3.5 సంవత్సరాలు ఆ శ్రమల కాలం జరుగుతూ ఉంటే హీ విల్ బి రైజింగ్, ఓకే, టు హిస్ ఫుల్లెస్ట్ అన్నమాట. పూర్తిగా ఆయన రైజ్ అవుతాడు అన్న విషయం, అతను రైజ్ అవుతాడు అన్న విషయం మనకి అర్థమవుతా ఉంటది. అందుకనే ఇప్పుడు AD 70లో ఇవి నెరవేరిపోయినాయి. లేకపోతే యాంటీయోకస్ 4 ఎపిఫెనెస్ వచ్చినప్పుడే ఇది నెరవేర్చబడిపోయాయి. అంటే యాంటీయోకస్ 4 ఎపిఫెనెస్ అనేవాడు పరిపాలించడానికి అసలు భారతదేశంలో ఉన్నవాడికి ఏం తెలుసు? క్రీస్తు పూర్వం తెలియదు కదా. యాంటీయోకస్ ఎపిఫెనెస్ అనే వ్యక్తి ఇలా చేశాడు అన్నది ఇండియాలో ఉన్న వాళ్ళకి తెలియదు. ఆ యెరూషలేంలో దేవాలయం ఇలా అపవిత్రపరచబడింది అన్నది నేపాల్లో ఉన్న వాళ్ళకో, శ్రీలంకలో ఉన్న వాళ్ళకో, మిగిలిన కంట్రీస్ లో వాళ్ళకి ఎవరికి ఏం తెలిసింది? తెలియదు. భూజనులందరూ పరిపాలించిన రాజు ఎక్కడున్నాడు ఇంతవరకు? ప్రపంచాన్ని అంతటినీ పరిపాలించి ప్రపంచ దేశాలన్నీ కూడా వీ హ్యావ్ 1 ప్రెసిడెంట్ అని, లేదా వీ హ్యావ్ 1 కింగ్ అని చెప్పుకున్న పరిస్థితి ఇంకా ఎక్కడొచ్చింది? రాలేదు కదా. ఓకే, అది రాకమునిపే సంఘం ఎత్తబడాలి కూడా కదా. సో ఈ విషయాలన్నీ ఈ యొక్క ఏమంటారు, ఈ క్రమాన్ని మనం మర్చిపోకూడదు. ఈ క్రమం విషయాలు అంటే చాలా మంది ఏమంటారంటే, రోమాను పరిపాలించిన నీరో ఉన్నాడు కదా, నీరో పరిపాలించినప్పుడు ఈ గ్రీక్ లో నీరో పేరు రాసి ఇప్పుడు గ్రీక్ లెటర్స్ అన్నిటికీ కూడా మ్యాథమెటికల్ న్యూమరికల్ ఇది ఉంది, దానికి సమ్ సింబాలిక్ ఇది ఉంది. ఇప్పుడు ఇన్ఫినిట్ అన్నది రాసినప్పుడు కానీ, తర్వాత సిగ్మాకి ఒకటి ఉంటది, లాంబ్డాకి ఒకటి ఉంటది, గామాకి ఒకటి ఉంటది. ఇవన్నీ ఆల్ఫాబెట్స్, యాక్చువల్ గా గ్రీక్ ఆల్ఫాబెట్స్. బట్కి కాకపోతే వాటికి కొంత న్యూమరికల్ సింబాలిజం ఉందన్నమాట. సో అలాగే నీరో పేరుని రాస్తేనట 666 వచ్చిందట.
ఓకే, 666 వచ్చింది. ఆల్ఫాబెట్స్ ని కూడా అలాగే ఏదో కౌంట్ చేశారు వాళ్ళు. కాబట్టి వీళ్ళందరూ ఏమంటారంటే యాంటీక్రైస్ట్ ఎవరో కాదు, రోమన్ పరిపాలించిన నీరోనే, అతను రావడం జరిగిపోయింది, పరిశుద్ధులను హింసించడం జరిగిపోయింది, ఇదంతా జరిగిపోయిన విషయాలే ఎవరు అపోస్తలుడైన యోహాను రాసుకుంటూ వెళ్ళాడని. జరిగిపోయిన విషయాలైతే మరి భోజనంలో అందరూ నీరోని ఎప్పుడు పూజించలేదు, నీరు వెళ్ళి ఎప్పుడు ఎరుషలేం దేవాలయంలో కూర్చోలేదు కదా. సో ఈ విషయాలు మనం అంటే ఇక్కడ నెరవేరిపోయింది. అతని పేరు 666, ఇతని పేరు 666 అంటే ఈసీ ఏ గ్రేట్ ఆరేటర్, ఈసీ ఏ సో క్లవర్, మానవ కన్నులు, నోరు ఇవ్వబడిందా? ఓకే, అతను గొప్ప ఫార్చ్యూన్ తో ఉన్నాడా? తనని ఎవరు ఎదిరించలేకపోతా ఉన్నారా? తన ఇంటెలిజెన్స్ తో ఎంత మెస్మరైజ్ చేస్తా ఉన్నాడు లోకాన్ని? ఇవన్నీ మనం ఆలోచించాలి. అక్కడున్నాడు ప్రభు అంటాడు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో, ఇదిగో క్రీస్తు ఇక్కడున్నాడు, క్రీస్తు అక్కడున్నాడు అంటే మీరు నమ్మకండి అన్న విషయం ప్రభు వారు కూడా మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చాలా స్పష్టంగా చెప్పడం మనం చూస్తాం అన్నమాట. చూడండి, వాళ్ళు 3వ వచనంలో చూస్తే మృగం వెంట వెళుచు ఆశ్చర్యపడతా ఉన్నారట. తర్వాత 4వ వచనంలో చూస్తే మరియు వారు ఈ మృగంతో సాటెవరు? తర్వాత ఏం చేస్తున్నారు? నమస్కారం చేస్తా ఉన్నారు. దేవర్ వండరింగ్ అనమాట. దేవర్ వండరింగ్ అండ్ దే స్టార్టెడ్ వర్షిపింగ్. సాటన్ ఆల్వేస్ వాంట్స్ వర్షిప్. ఈవెన్ యేసు ప్రభువుని కూడా నువ్వు నాకు మొక్కితే ఈ లోకాధికారాన్ని నీకు ఇచ్చేస్తాను, మహోన్నతంతో నన్ను నేను సమానునిగా చేసుకుంటాను, ఇలా మాట్లాడడం మనం చూస్తాం. సాటన్ ఆల్వేస్ వాంట్స్ టు బి గాడ్ అండ్ ఆల్వేస్ వాంట్స్ టు రిసీవ్ వర్షిప్. సో పీపుల్ హ్యావ్ స్టార్టెడ్ డూయింగ్ దట్. అయితే ఆ తర్వాత మనం చూస్తే 5వ వచనంలో దంబపు మాటలు. ఓకే, ఆ నోరు ఇవ్వబడింది, అదే దానియేలు గ్రంథంలో కూడా మనం చూసాం. తర్వాత 42 నెలలు తన కార్యం జరుప అధికారము ఏర్పాటయ్యను, ఇవన్నీ కూడా మనం అక్కడ చూస్తాం. తర్వాత దేవుని దూషించడం, ఆయన గుడారమును పరలోక నివాసులను దూషించటకు అది నోరు తెరిచెను. యెరూషలేములో ఉన్న ఇశ్రాయేలీయుల్ని బాధ పెట్టడానికి ఈ విధంగా నోరు తెరిచింది అన్న విషయాన్ని మనం చూస్తాం. పరిశుద్ధులతో యుద్ధము చేయను, వారిని జయింపను, దానికి అధికారం ఇవ్వబడింది. దేర్ విల్ బి ఎ టెంపరరీ విక్టరీ ఫర్ యాంటిక్రైస్ట్. He will fight with the saints, but there will be a temporary victory అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. 8వ వచనంలో భూనివాసులందరూ జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి అన్న గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథం అందు ఎవరి పేరు రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారము చేయుదురు. ఇది భూమి మీద జరుగుతా ఉంది. భూమి మీద ఎవరైతే దేవుని జీవ గ్రంథంలో వారి పేర్లు నమోదు చేసుకోలేదంటే ప్రభుని ఎవరు అంగీకరించలేదో, తెలిసి కూడా ఎవరు అంగీకరించలేదో ఆ శ్రమకు భయపడిపోయి చంపేస్తాడేమో అని భయపడిపోయి భూమిలో నుండి బయటకు వచ్చాడు. ఓకే, అంటే పాలస్తీనాల నుంచో వస్తాడు, యూదుల్లో నుంచో వస్తాడు అబద్ధ ప్రవక్త, ఇలా మాట్లాడతారు. ఒకవేళ యూదుల్లో నుంచే అబద్ధ ప్రవక్త బయటకు వస్తే యూదులను అంతెందుకు హింసిస్తాడు? అదొకటి మనం ప్రశ్నించాలి. బహుశా అన్ని జనుల్లో నుంచే రావచ్చు. ఎక్కడి నుంచి వచ్చినా కానీ వాడు వచ్చేది మాత్రం నాట్ లైక్ యాంటీ క్రైస్ట్ నుంచి భూమికి దిగి వస్తే వీడు భూమిలో నుంచి వచ్చిన వాడు, అందుకని భూమిలో నుంచి వచ్చాడు అని కూడా రాయబడి ఉంది అని అక్కడ చెప్తా ఉంటారనమాట. తర్వాత చాలా మహత్కార్యాలు, చాలా అద్భుతాలు, సూచక్రియలు చేస్తా ఉంటాడు. ముఖ్యంగా ఆ ఇద్దరు సాక్షులకి కౌంటర్ బిట్ గా ఇద్దరు సాక్షులు వారు కూడా వారి నోట్లో నుంచి అగ్ని వచ్చి కాల్ చేసేది ఎవరైనా వారిని ఎదిరిస్తే. 11వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆ టైప్ ఇన్సిడెంట్స్ ఇక్కడ మనం చూస్తాం అనమాట. అలాగా జరగడం చూస్తాం. ఆకాశం నుంచి భూమికి మనుషుల ఎదుట
అగ్ని దిగి వచ్చేటట్లు చేస్తా ఉన్నాడు. తర్వాత కత్తి దెబ్బ తిని బ్రతికిన ఈ క్రూర మృగము ప్రతిమను చేయవలనని అది భూనివాసులతో చెప్పుచ్చు. కత్తి దెబ్బ తిన్నది ఓకే, పియర్స్డ్ స్వాడ్ అంటే ఇదే వ్యాన్ వైస్బి తన కామెంటరీలో రాస్తాడంటే బహుశా చనిపోయి ఉండొచ్చు, యాంటీ క్రైస్ట్ వచ్చి మరణించే అవకాశం ఉంది, ఎవరో ఖడ్గం చేత చంపి వేసిన తర్వాత మళ్ళా రిజరెక్ట్ అవుతాడు అన్నదనమాట. ఓకే, ఐ డోంట్ నో, నాకు అది కొంచెం కష్టంగా ఉంది. ఈ రిజరక్షన్ ఏంటి, హౌ కెన్ ఐ రిలేట్ రిజరక్షన్ టు యాంటీ క్రైస్ట్ అన్నది అనిపిస్తుంది అనమాట. కాకపోతే దెబ్బ తినడం, కత్తి దెబ్బ తిని బ్రతికిన, పైనమో చావు దెబ్బ తగిలిన, ఈ మాటలు మనం చూస్తా ఉన్నాం కదా. తర్వాత కత్తి దెబ్బ తిని బ్రతికిన ఈ క్రూర మృగము ప్రతిమను చేయడు. ఇక్కడ జరిగే భయంకరమైన మోసం ఏంటంటే ఒక పెద్ద ప్రతిమను చేయించి ఆ ప్రతిమకు ప్రాణం వచ్చేలాగా దేవుడి పర్మిషన్ మనం చూస్తాం. అంటే దేవుడు పర్మిషన్ ఇస్తేనే కదా ప్రాణం రావడం అనేది జరుగుతుంది. ఒకటి ఏంటంటే ఈ 15వ వచనంలో చూస్తే, మరియు ఆ మృగము యొక్క ప్రతిమ మాట్లాడినట్లును, ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారం చేయని వారిని హతము చేయనట్లును, ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణం ఇచ్చుటకై దానికి అధికారము ఇవ్వబడను. ఇప్పుడు మామూలుగా మనం బొమ్మలు విగ్రహాలు పెట్టి చూసినప్పుడే ప్రజలు అమాయకత్వంతో, వారికి ఉన్న అండర్స్టాండింగ్ తో, భక్తి భావాలతో పూజ చేస్తా ఉంటారు, మాట్లాడినా మాట్లాడకపోయినా. ఇప్పుడు ఒక్కసారిగా ఇప్పుడు ప్రతిమే ఆ బొమ్మే మాట్లాడుతూ ఉంటే ఇంకా ప్రజలు ఎంత మోసపోతారంటే చాలా ఎక్కువ అవకాశం అనమాట. మోసపోవడమే కాదు, దట్ ఈస్ ద ట్రూత్ అని అనుకుంటారు. దట్ ఈస్ ద ట్రూత్. అటువైపు తిప్పాడు. తర్వాత ఎవరైతే నమస్కారం చేయరో వారిని అతను ఇక్కడ యాక్చువల్ గా మనం చూసేది ఇక్కడ 666 ముద్ర కార్యం లేకపోయినట్లయితే ఆ యొక్క ప్రభావం అంతా కూడా మనం ఇప్పుడు ర్యాప్చర్ అయిపోయిన తర్వాత, సంఘం ఎత్తబడి మరలా ఏమంటారు ఈ మొదటి 3.5 సంవత్సరాలు అయిన తర్వాత దీని యొక్క ప్రభావం మనకు కనిపిస్తా ఉంది. చూడండి ఇక్కడ 16-17 వచనాలలో, కాగా కొద్దివారు కాని గొప్పవారు కాని, ధనికులు కాని దరిద్రులు కాని, స్వతంత్రులు కాని దాసులు కాని, అందరూ తమ కుడి చేతి మీదనైనను తమ నొసటి ఎందైనను ముద్ర వేయించుకున్నట్లు. ఎగ్జాక్ట్ రిఫరెన్స్ నాకు గుర్తులేదు, బహుశా ఎస్కేల్ గ్రంథం అనుకుంటాను 34వ అధ్యాయంలో ఉంటదన్నమాట. వారు తమ లలాటముల మీద ముద్ర వేయించుకుందరు అని ఉంటది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే ఇది 666 ముద్రే. అయితే ఈ 666 అనేది చిప్పు లాగా దేహంలో చేతుల్లో పెట్టడం, తలలో పెట్టడం, లేకపోతే ఎక్కడో బాడీ లోపల ఇన్సర్ట్ చేయడం అన్నది కాదు అనిపిస్తుంది. ఎందుకంటే చాలా స్పష్టంగా 2 పార్ట్స్ రాయబడ్డాయి ఇక్కడ. ఒకటేంటంటే కుడి చెయ్య, రెండోదేమో లలాటము, నొసలు కదా. అంటే చాలా క్లియర్ గా మనల్ని ఎవరైనా చూసారనుకోండి, చూడగానే యా హీ బిలాంగ్స్ టు దిస్ గ్రూప్ అండ్ హీ డజంట్ బిలాంగ్ టు దిస్ గ్రూప్ బికాస్ హీ డజంట్ హ్యావ్ ఎనీ సీల్ ఆన్ హిస్ హెడ్ అన్నది క్లియర్ గా తెలిసిపోద్ది. సో మనం ఇప్పుడు వాట్సాప్ గ్రూప్ లో అక్కడ కూడా చిప్స్ లో పెడుతున్నారు, లేకపోతే అక్కడ వస్తుంది ఇక్కడ వస్తుంది అంటే ఇవన్నీ ప్రభు వారు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చెప్పినట్టు సూచనలే కానీ యాక్చువల్ గా స్టాంపింగ్ రావడం అన్నది ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇది ఇంటర్నేషనల్ ప్రాబ్లమ్, ఇది ఒక దేశానికి సంబంధించింది కాదు అని అందుకే మనం చెప్పుకుంటున్నాం. కొద్దివాడు కానీ గొప్పవాడు కానీ, అంటే బాగా ఫేమస్ పీపుల్ కానీ మామూలు కానీ, తర్వాత రిచ్ పీపుల్ కానీ పూర్ పీపుల్ కానీ, ఓకే బాగా ఫ్రీడమ్ ఉన్న వాళ్ళు కానీ ఫ్రీడమ్ లేని వాళ్ళు, బానిసలు లాంటి వాళ్ళు కానీ, అందరికీ అన్నమాట. లోకం అంతా కూడా 2 గ్రూపులు అయిపోయే పరిస్థితి రాబోతా ఉంది. ఒకటి ఏంటంటే ఆ గ్రూపుల్లో ఒకటేమో సీల్ వేయించుకున్న వాళ్ళు, రెండోది సీల్ వేయించుకోని వారు అన్నది మనం ఇక్కడ చాలా క్లియర్ గా చూస్తా ఉన్నాం అన్నమాట. ఈ ముద్ర ఏంటి అన్నది కూడా ఉంది. ఆ ముద్ర అనగా ఆ మృగం పేరైనను దాని పేరిట సంఖ్య అయినను కలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవ్వరికి అధికారం లేకున్నట్లు అది వారిని బలవంతం చేయించినది. మీరు చాలా మంది ఈ పిక్చర్స్ చూసుండొచ్చు కదా. చిన్నప్పుడు మామూలుగా క్యాంప్స్ లో, యూనివర్సిటీ క్యాంప్స్ లో, యూత్ క్యాంప్స్ లో కూడా చూపించేవారు. ఏంటంటే థీఫ్ ఇన్ ద నైట్, థీఫ్ ఇన్ ద నైట్ అనేది క్రిస్టియన్ మూవీ. అది
చాలా క్లియర్ గా ఒక భార్య భర్త వెళ్ళిపోతాడు ర్యాప్చర్ లో, భార్య మిగిలిపోద్ది, తన మొండిగా ఉంటది, అంగీకరించదు. అండ్ దెన్ షీ వాంట్స్ టు బై మిల్క్, షీ కెనాట్ బై బికాస్ షీ డజంట్ హ్యావ్ సీల్. 666 ముద్ర ఆమెకు ఉండదు అనమాట. ఓకే, షీ విల్ బి రన్నింగ్ ఒక మూవీలో ఎక్కువ బాగా రన్నింగ్, పారిపోదామని చాలా ప్లేస్ ఇక్కడ అక్కడ వెతుకుతా ఉంటది. కానీ క్రయ విక్రయములు చేయవారు ఎవరో కూడా ఏమీ అమ్మరు. మనం ఏదైనా కొనుక్కుని డబ్బులు తెచ్చుకుందామంటే మన దగ్గర ఏమీ కొనుక్కోరు, ఆకలికి చచ్చిపోవడం జరుగుతుంది. ముద్ర వేయించుకుంటే పాతాళానికి వెళ్ళిపోతాం, యాంటీ క్రైస్ట్ తో జీవించాల్సిన పరిస్థితి, అగ్నిగొండంలో మన ఆత్మను అమ్మివేస్తున్న పరిస్థితి. లేదు నాకు సువార్త తెలుసు, నాకు ఈ పరిస్థితి వద్దు అని అనుకుంటే ఆకలికి చనిపోవాలి, లేదా వాడిని చంపేస్తారు. ఆ మాట కూడా ఉంది చూడండి పైన మనం చూస్తే 15వ వచనంలో, ఆ ప్రతిమకు నమస్కారం చేయని వారిని హతము చేయనట్లును, హూ ఎవర్ డజంట్ వర్షిప్ దే విల్ బి కిల్డ్. నో హ్యుమానిటీ, నో కంపాషన్. భయంకరమైన దినాలు, చాలా భయంకరమైన దినాలు. అలాగా బలవంతం చేస్తారనమాట. ఓకే, మరి ఎవరికినే అధికారం లేకున్నట్లు అది వారిని బలవంతము చేయుచున్నది. బుద్ధి గలవాడు మృగం యొక్క సంఖ్యను లెక్కింపలేము, అది ఒక మనుష్యుని సంఖ్యయే. మనుష్యుడు యాంటీ క్రైస్ట్ అన్న పదం మనం ఇక్కడ చూస్తున్నాం. హీఈస్ ఎ మ్యాన్, హీఈస్ ఎ హ్యూమన్ బీయింగ్ అన్న విషయం మనకి చాలా స్పష్టంగా ప్రకటన గ్రంథంలో రాయబడి ఉన్నది. ఆ సంఖ్య 666. ఇందులో జ్ఞానం కలదు. ఓకే, సో దిస్ ఈస్ ద 666 నెంబర్ అండ్ దెన్ ఇట్ గాట్ విజ్డమ్ అని రాయబడి ఉంది. ఒక విజ్డమ్ గురించి నేనేమి స్టడీ చేయలేదు కానీ, బట్ దిస్ ఈస్ వాట్ ద ఫాల్స్ ప్రాఫిట్ డస్. వీళ్ళిద్దరి గురించి 16వ అధ్యాయంలో చూస్తాము. అలాగే 20వ అధ్యాయంలో 13వ వచనం, 16వ అధ్యాయం 13వ వచనం, ఇక్కడ ఉగ్రత పాత్రలు కుమరింపబడతా ఉంటాయి. అయితే వీళ్ళు ప్రజలను ఎలాగా మోసం చేస్తా ఉంటారు అనేది రాయబడింది. మరియు ఆ ఘట సర్పము నోట నుండి, అంటే శాటన్, క్రూర మృగము నోట నుండి అనగా యాంటీ క్రైస్ట్, అబద్ధ ప్రవక్త నోట నుండి కప్పల వంటి 3 అపవిత్రాత్మలు బయలు వెళ్ళగా చూచితిని. అవి సూచనలు చేయనట్టు దైవముల ఆత్మలే. అవి సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరుగు యుద్ధములకు లోకమంతటా ఉన్న రాజులను పోగు చేయవల్లని వారి యొద్దకు బయలు వెళ్ళి. సో అక్కడ మనం చూస్తే కొన్ని నదులు ఎండిపోతాయట. అంటే ప్రపంచంలో ఉన్న భూరాజులందరూ కూడా క్రీస్తు ప్రభు వారితో యుద్ధం చేయడానికి, వారి పరిశుద్ధులతో యుద్ధం చేయడానికి ఈ ముగ్గురు యునైట్ అవ్వడము, సాతానుడు, యాంటీ క్రైస్ట్ అండ్ దెన్ ఫాల్స్ ప్రాఫిట్, వీరు ముగ్గురు నోళ్ళ నుంచి కూడా ఒక రకమైన అపవిత్రాత్మలు బయటకు వెళ్ళడము. ఓకే, దోస్ ఈవిల్ స్పిరిట్స్ విల్ బి కన్విన్సింగ్, ఇన్ఫ్లుయెన్సింగ్ ద కింగ్స్ ఆఫ్ ద ఎర్త్ టు రేజ్ ఎ వార్ అగైనెస్ట్ ద మోస్ట్ హై అన్న విషయాన్ని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం అన్నమాట. సో ఇది హర్మగెద్దోను యుద్ధము అన్న విషయాన్ని మనం చూస్తాం. 16వ వచనంలో ప్రభు అంటా ఉన్నాడు, దిస్ ఈస్ ద ఆల్మోస్ట్, అంటే ఫైనల్ వారు కాదు, గోగు మాగోగు యుద్ధం, చివరి యుద్ధం. ఇక్కడ ప్రభు వారు చెప్తున్నారు చూడండి 16వ వచనంలో, ఇదిగో నేను దొంగవలే వచ్చుచున్నాను. ప్రభు యొక్క రాకడ గురించిన మాట మొదటి దశలోకి పత్రికలో కూడా చదివాం మనం. ఓకే, ఆయన దొంగవలే అంటే ఇట్స్ నాట్ దట్ హిస్ నేచర్ ఈస్ లైక్ దట్, బట్ ద కమింగ్, ద నేచర్ ఆఫ్ హిస్ కమింగ్, not the person of person. Okay, his nature of his coming is compared with the thief. It will be sudden అన్నది గుర్తుపెట్టుకోవాలి. ఈవెన్ ఆఫ్టర్ 7 years అంటే లెక్క పెట్టేసుకొని 7 years లిటరల్ గా అట్లా కాదనమాట. అది ఎలాగో 7 అనేది కంప్లీట్నెస్ ఆఫ్ హిస్ జడ్జిమెంట్. ఓకే, కంప్లీట్నెస్ అనేది మరలా మనం అంటే సాతాను యొక్క క్రియలన్నీ అలా కాదు, దేవుని యొక్క జడ్జిమెంట్స్ తోనే, దేవుని యొక్క తీర్పులు. కాబట్టే దేవుడు సాతానికి, అబద్ధ ప్రవక్తకి, అంత్యక్రీస్తుకి కూడా పర్మిషన్ ఇచ్చారు ఒక రకంగా అన్న విషయాన్ని మనం అక్కడ అర్థం చేసుకోవాలి. ఈ తీర్పులు జరగడం కానీ, మానవులు పనిష్ చేయబడడం కానీ, ఇవన్నీ కూడా దేవుని యొక్క సార్వభౌమాధికారం క్రింద ఇవన్నీ కూడా
జరుగుతున్నాయి అన్న విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకుంటాం. తర్వాత 17వ అధ్యాయంలో మళ్ళా మనం ఆ అంత్యక్రీస్తు యొక్క ఆ చేష్టలన్నీ కూడా మనం చూస్తాం. ఈ యొక్క హ్యార్లెట్ అని అంటే ప్రపంచంలో ఉన్న ఈ వ్యభిచార సంబంధమైన క్రియలు, విగ్రహారాధనకి సంబంధించిన క్రియలు, వాటినన్నిటినీ చేసే బబులోను కూలిపోయే పరిస్థితి, దాని మీద జడ్జిమెంట్, అదంతా కూడా మనం 17వ అధ్యాయంలో మనం చూస్తాం అన్నమాట. 19వ అధ్యాయంలో గొర్రెపిల్ల వివాహ మహోత్సవం. గొర్రెపిల్ల వివాహ మహోత్సవానికి సంఘం సిద్ధపడతా ఉండడం, సంఘం అనే మాట మళ్ళా 19వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇక్కడ ఈ 19వ అధ్యాయంలో మనం ఇక్కడ గమనిస్తా ఉన్నప్పుడు భార్య ఆయనకు కాబోయే భార్యగా ఉన్న ఆమె తాను సిద్ధపరచుకుని ఆ 7 విందులో తను ఆ వివాహ మహోత్సవ సమయానికి సిద్ధపడింది అని మనం చెప్తా ఉంటాము. 11-12 వచనాలు చూద్దాం. 19వ అధ్యాయంలో 11-12 వచనాలు చూస్తే, మరియు పరలోకము తెరవబడి చూచితిని, అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడను, దాని మీద కూర్చుండన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడైన నామం కలవాడు. 6వ అధ్యాయంలో ఉన్న తెల్లని గుర్రం మీద ఉన్న వ్యక్తి వేరు, ఈయన వేరు. ఈయన పేరు నమ్మకమైన వాడు, సత్యవంతుడు. నీతిని బట్టి విమర్శ చేయించి యుద్ధము జరిగించుచున్నాడు. యుద్ధం చేయడానికి ఆయన ఆగమన ప్రకాశం చేత, ఆయన నోటి ఊపిరి చేత వాడు మరణించాల్సింది కదా. ఈ ప్రభు వస్తా ఉన్నారు. అందుకని ఆయన నేత్రముల అగ్ని జ్వాలల వంటివి, ఆయన శిరస్సు మీద కిరీటములుండెను, వ్రాయబడిన యొక్క నామం ఆయనకి కలదు. 13 రక్తములో ఉంచబడిన వస్త్రం ఆయన ధరించుకుని ఉన్నాడు, దేవుని వాక్యం అన్న నామం ఆయనకి పెట్టబడింది. సో nowhere you can compare 6th chapter, the rider on white horse and then this rider. Okay, he is entirely different. He is faithful one, he is a truthful one. And then ఈయన చేసిన పనులు కానీ, వర్డ్ ఆఫ్ గాడ్ అని ఆయన పేరు రాయబడటం కానీ, ఇదంతా మనం చూస్తాం. 19వ వచనానికి వస్తున్నాను. మరియు ఆ గుర్రం మీద కూర్చున్న వానితోనూ ఆయన సేనతోనూ ఓకే యుద్ధం చేయటకై. ఇక్కడ ఈ యుద్ధాలు చాలా చూస్తున్నాం మనం. 12లో చూసాం దేర్ వాజ్ సెలెస్టియల్ వార్ అన్నది. అంతకు ముందు క్రూర మృగం యుద్ధం చేసంటే క్రూర మృగం ఇతర సాక్షుల్ని చంపివేయడం కూడా మనం చూసాము. ఇలాగా మన 17వ అధ్యాయంలో కూడా ఒక యుద్ధం పరిశుద్ధులతో జరిగిస్తాడన్నది మనం చూస్తాం. ఇక్కడ చివరిగా అంత్యక్రీస్తుతో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు యుద్ధం చేయడం మనం ఇక్కడ చూస్తున్నాం. చూడండి, భూరాజులను వారి సేనలను కూడి ఉండగా చూసి, అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక్రియలు చేసి దాని ముద్రను వేయించుకొనిన వారిని, ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన అబద్ధ ప్రవక్తయు పట్టుబడి వారిద్దరూ గంధకముతో మండు అగ్నిలో ప్రాణముతోనే వేయబడి, కడమ వారు గుర్రం మీద కూర్చున్న వారి నోట నుండి వచ్చిన ఖడ్గము చేత వధింపబడి. ఇదనమాట. దిస్ ఈస్ ద ఫైనల్ థింగ్ ఆఫ్ యాంటీ క్రైస్ట్ అండ్ హిస్ ఫాలోవర్స్. హర్మగద్దన్లో 16వ అధ్యాయంలో మనం ఏ యుద్ధం అయితే ప్రారంభం చూసామో ఆ యుద్ధం యొక్క ముగింపు మనం 19వ అధ్యాయంలో చూస్తున్నాం అనమాట. భూరాజులందరూ యాంటీ క్రైస్ట్ తో ఏకమయ్యి యేసుక్రీస్తు మీద, ఆయన పరిశుద్ధుల మీద యుద్ధానికి వచ్చినప్పుడు ప్రభువే తన ఆగమన ప్రకాశం చేత, తన నోటి ఊపిరి చేత వారిని చంపివేయను. అయితే మొట్టమొదటి అగ్నిగుండంలో పడవేయబడిన వాళ్ళు మాత్రం వీళ్ళిద్దరు. ఎవరంటే అబద్ధ ప్రవక్త, తర్వాత అంత్యక్రీస్తు. వీళ్ళిద్దరు కూడా ఆ మృగమే అని చెప్పబడతా ఉంది. మృగము ప్లస్ అబద్ధ ప్రవక్త అంటే వీళ్ళిద్దరు అపీరెన్స్ మరలా మనం ఎక్కడ చూస్తామంటే 20వ అధ్యాయంలో చూస్తాం. చూడండి, 20వ అధ్యాయంలో ఫైనల్ వార్ అయిన తర్వాత, మిలీనియల్ కింగ్డమ్ 1000 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఫైనల్ వార్ లో 20వ అధ్యాయం 10వ వచనంలో వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడను, అచ్చట క్రూర మృగములు అబద్ధ ప్రవక్తయి ఉన్నారు. 1000 ఏళ్ల క్రితం అగ్నిగుండంలోకి వెళ్ళిన ఈ యాంటీ క్రైస్ట్, ఫాల్స్ ప్రాఫిట్ ఇద్దరు కూడా 1000 ఏళ్ల నుంచి అగ్నిగుండంలోనే ఉన్నారు. సాతాను పడవేయబడే సమయానికి ఇద్దరు లోపల ఉన్నారు. అంటే ఎంత సత్యమో కదా ఈ అగ్నిగుండం అనేది. వారు మరణించలేదు, యాతన పడతా ఉంటారు, బాధపడతా ఉంటారు. వారి యుగాలు ఇంకా రాత్రి మగళ్ళు బాధింపబడతారట. ఈ ఇద్దరు మొట్టమొదటి వేయబడిన తర్వాత చివరి యుద్ధంలో సాతానుడు పరలోకం నుంచి అగ్ని వచ్చి వారిని దహించిన తర్వాత వాడు
అగ్నిగుండంలో పడవేయబడతా ఉన్నాడు అనమాట. దీని తర్వాత 20వ అధ్యాయంలో ధవళ సింహాసనపు తీర్పు, 21వ అధ్యాయంలో క్రొత్త ఆకాశము క్రొత్త భూమి, 22వ అధ్యాయంలో ఆ ఇంటర్నల్ స్టేట్ అన్నది మనం చూస్తాం అనమాట. ఇది ఓవరాల్ గా అంటే ఇన్ జనరల్ గా మనము ప్రకటన గ్రంథం గురించి ఎస్కటాలజీలో తెలుసుకోవాల్సిన విషయాలు. సో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సంఘాన్ని తీసుకురావడానికి ఆయన వస్తారు, మేఘారుడే. ఆయనతో పాటుగా మనం వెళ్తాము. వెళ్ళిన తర్వాత 6వ అధ్యాయం నుంచి 19వ అధ్యాయం వరకు కూడా విషయాలు మనం చూసాం అనమాట. అంటే ఈ చాప్టర్ గుండా నేను వెళ్తే చాలా టైం అవుతుందని ఐ జస్ట్ గేవ్ కైండ్ ఆఫ్ సమరీ టు ద రెస్ట్ ఆఫ్ ద చాప్టర్స్. ఎందుకంటే 13వ అధ్యాయం వరకు కూడా ఈ 10 నుంచి యాక్చువల్ గా 14 వరకు కూడా ఎక్స్ప్లెనేటరీ ప్రాసెసెస్ అని మనం అనుకున్నాం కదా. ఈ ఎక్స్ప్లెనేటరీ ప్రాసెసెస్ లో చాలా ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సింది దానియేలు గ్రంథంలో ఆల్రెడీ రాయబడినవి మనం 10, 11, 12, 13 కొంత డీటెయిల్డ్ గా చదివాము. 14వ అధ్యాయంలో విక్టరీని ప్రకటించిన తర్వాత 15 తర్వాత 16వ అధ్యాయంలో ఆ ఉగ్రతా పాత్రలు కుమ్మరింపబడ్డం, అది తుది తీర్పుగా మనం చూస్తాం అనమాట. 17, 18లో మరి ప్రపంచంలో ఉన్న ఆ విగ్రహారాధనకి లేకపోతే ఆ వ్యభిచార క్రియలకు తీర్పు. 18వ అధ్యాయంలోనేమో 18వ అధ్యాయంలో ఆర్థిక పరమైన లావాదేవీల మీద ప్రభు యొక్క తీర్పు మనం గమనిస్తాం. 19లో గొర్రెపిల్ల వివాహ మహోత్సవం, 20లో ధవళ సింహాసనపు తీర్పు. 19లో కూడా మీకు కొన్ని వచనాలు చూపించాను. అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్త కూడా ఏ విధంగా ప్రభు యొక్క ఆగమనం అంటే ఆ 2వ రాకడలో ఒలీవల కొండ మీద ప్రభువు తన యొక్క పాదం మోపినప్పుడు డైరెక్ట్ గా వాళ్ళతో యుద్ధం చేయడం, వాళ్ళని అగ్నిగుండంలో పడవేయడం అనేది జరుగుతుంది. తర్వాత 1000 ఏండ్ల పరిపాలన. 1000 ఏండ్ల పరిపాలనలో 1000 సంవత్సరాలు సాతానుడు పాతాళంలో బంధించబడతాడు. 1000 ఏండ్లు ప్రభువు ఈ భూమి మీద, ఇదే భూమి మీద ఆయన తన పరిశుద్ధులతో పరిపాలిస్తారు. బ్రతికి ఉన్న వారు కూడా మరణించిన వారు పునరుద్ధరణలు అవుతారు. బ్రతికి ఉన్న వారు కూడా ప్రభువుతో కలిసి రాజ్యం చేయడం అనేది మనం చూస్తాం అనమాట. దిస్ ఇస్ ద స్టడీ. అండ్ ఇంతవరకు మనం కొన్ని విషయాలు అర్థం చేసుకున్నాము. మిగిలింది మీ పర్సనల్ స్టడీకి నేను వదిలిపెడతా ఉన్నాను. ఒకవేళ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే, డౌట్స్ ఉంటే అడగవచ్చు. నాకు తెలిసినంత వరకు నేను చెప్తాను. థ్యాంక్ యూ.